వెనకట వ్యవసాయం అంటే మూట కొడితేనే అటెనక కరెంట్ వచ్చింది, మోటార్లు వచ్చినాయి. ఇప్పుడైతే అంతా ఆటోమేటికే, కట్కేసి పెడితే చాలు కరెంట్ రాగానే అదే వస్తుంది. ఇక అప్పట్లా వరి కొయ్యాలంటే నెలలు పడుతుండే, మొత్తం కొడవన్లతో కోసుడేనాయే. ఏమంట వరి కోత మిషన్లు వచ్చినాయో చూస్తుండగానే ఎకరాలకు ఎకరాలు కోసి పడేస్తాంది. మళ్ళా వడ్లు పట్టే తిప్పలు సుతా తప్పబట్టే, గడ్డి మోపులు కట్టే మిషన్లు సుతా వచ్చినాయుల్లో. రేపు ఇంకెన్ని వస్తాయో గానీ ఇప్పుడైతే గీ వార్త చూడుండ్రి. కాలానికి తగ్గట్టు పంటలు ఏమేయాలి, మార్కెట్లో కొత్త విత్తనాలు ఏమొచ్చినాయి, టెక్నాలజీ ఎట్లా వాడాలి ఎరకయ్యేస్తానికి నిజామాబాద్ లో రైతు మహోత్సవం నడుస్తుంది. 3 రోజుల మీటింగ్ కు చుట్టుముట్టు 5 జిల్లాల్లోకి వెళ్లి రైతులు వచ్చినారు. మంత్రులు, లోకల్ బీజేపీ ఎమ్మెల్యేలు దుకాణాలు తిరిగి తారీఫ్ చేసిండ్రు. 3-4 సంవత్సరాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది. మీరు ఆయిల్ ఫామ్ వేయండి, తప్పకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసే బాధ్యత వ్యవసాయ శాఖ పరంగా, ఉద్యానవన శాఖ పరంగా నేను తీసుకుంటాను. ఎంఎస్పీ విషయంలో గాని, బోనస్ విషయంలో గాని ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా 2 రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి ఎన్నటికి ఇన్ని గణం చూడలేదని రైతులు కూడా మస్తు సంబరపడుతున్నారు. 30-40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా కానీ ఇలాంటి ఇంత పెద్ద ఎఫిషియన్సీ చూసడం ఇదే ఫస్ట్ టైం. ఇన్ని రకాల విత్తనాలు కానీ, ఇన్ని రకాల ట్రాక్టర్లు కానీ, ఇన్ని రకాల ఆవులు కానీ, గొల్లు కానీ, మిషనరీలు కూడా లేటెస్ట్ వచ్చినాయి. ఇప్పుడు రైతులకు చాలా ఉపయోగపడే మిషన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఉపయోగపడే విధంగా ఉంది ఎగ్జిబిషన్ అనేది. అయితే మంత్రులు వచ్చిన హెలికాప్టర్ దిగవలసిన కాడ కాకుండా ఇంకో కాడ దిగే వరకు జరంత టెన్షన్ పడ్డారు అంతా. అగో గాలికి దుమ్ము లేసే వరకు ఎట్లుకొస్తున్నారు. పక్కకే 2 హెలిప్యాడ్లు ఉండే వరకు పైలట్ తికమక అయ్యిండో ఏమో మరి. ఇక ఎటు చూడండి, బోర్డు మీద మంచిగా పాఠాలు చెప్తున్నది నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడము. బడిపోరలకు కాదు రైతులకు. భూభారతి వెబ్సైట్ మీద మీటింగులు నడుస్తున్నాయి కదా, అందరు కలకగా అర్థమయ్యేటట్టు గిట్లా చెప్తుంది అన్నట్టు. భూధార్ ఐడి కూడా ఆల్మోస్ట్ ఒక ఆధార్ కార్డ్ ఐడి లాగా మీకు ఈ భూభారతి చట్టంతో మేము పోతా ఉన్నాము. ఈ ముచ్చట రెవెన్యూ మంత్రి పొంగులేటి సార్ దాకా పోయినట్టున్నదుల్లో. ఏంటి మా ప్రజాప్రతినిధి అంతా మిమ్మల్ని పొగుడుతున్నారు.